క్రికెట్ ఆడపిల్ల గెలిచి అది 127 కొట్టిందంట కదా. ఆ అమ్మాయిని అందరూ గనపరిచినప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి గనపరిచింది చూసారా. నాకు తెలిసి కోట్ల మంది చూస్తారు అది. క్రికెట్ అంటే భాష, దేశము అనే భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, జాతి, మత, కుల, దేశ, ప్రాంతీయ ఏ భేదం లేదు, అందరూ చూస్తారు. అంతమంది వింటుండగా అమ్మాయి యేసు ప్రభుని మొదట గనపరిచింది, తల్లిదండ్రుల్ని గనపరిచింది. నేను సంతోషించాను ప్రభువుని బట్టి, రెండు అమ్మాయిని బట్టి కాదు. ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉండున్నట్లు అమ్మాయిని పెంచారు చూడు తల్లిదండ్రి. కొట్టండి, గట్టి కొట్టండి. ఇప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి గనపరిచింది కదా. మన ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, ఉన్మాద ఆర్టిస్టులు, ఏదో రకంగా పెడతారు చిచ్చు, పెట్టినా పర్వాలా, లైఫ్కి సరిపోయేంత కార్యం చేసింది, నా దేవుణ్ణి గనపరిచింది ఆ అమ్మాయి. ఎంతమందిలో ఉన్నా సరే చూడు, మొహమాటం లేకుండా యేసు ప్రభు నాకు ఇచ్చిన గెలుపిదని, ఇది మొదట దేవునికి మహిమ అని చెప్పి ప్రభువుని జీసస్ అని యేసు ప్రభువుని ఎత్తింది అమ్మాయి. తర్వాత ఆయన వాగ్దానం కూడా ఎత్తి మాట్లాడింది. నాకు ఎంతో సంతోషం వేసింది. వాస్తవంగా ఇవన్నీ నేను చూడను, బై లక్ పిల్లలు చూపించారు నాకు. అది ఎంత సంతోషం వేసిందో నాకు. అబ్బా, అలాంటి ఆత్మీయ బిడ్డ నాకుంటే బాగుండు కదా అనిపించింది. కన్న తల్లిదండ్రులు ఎంత సంబరపడ్డారో, ఆ బిడ్డకు బాప్తీసం ఒకవేళ దైవజనుడు ఇచ్చుంటే ఆ దైవజనుడు పండగ చేసుకుంటాడు, చెప్పుకుంటాడు నా బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ. అంత ఘనత తెచ్చింది అమ్మాయి. ఆట తీసేయి, పక్కన పెట్టేసాయి, అది ఏముందిలే కానీ అవకాశాన్ని వినియోగించుకొని జీసస్ అందు చూడు. అప్పుడు అందరికీ ఎలిగిద్దిగా యేసు అనే మాట.